బాపట్ల జిల్లా బాపట్ల అంజుమన్ కాంప్లెక్స్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు గంటా అంజిబాబు ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో భారతరత్న ప్రఖ్యాత షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ 107వ జయంతి ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో బిస్మిల్లా ఖాన్ కుటుంబ సభ్యులు పాల్గొని గాంధీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారాం రాగాన్ని ఆలపించడం హర్షణీయమని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కల రాంబాబు, బక్కా రోషయ్య, ఆన్రాజు రవిరాజు, కట్టా లాజర్, గడ్డం ఇస్సాక్, చింతా బాబురావు, మహిళా నాయకులు దండు రేణుక, హైమావతి, చిరణ్మయ్ తదితరులు పాల్గొన్నారు। ప్రఖ్యాత షహనాయి విద్వాంసులు భారతరత్న బిస్మిల్లా ఖాన్ గారి 107వ జయంతి సందర్భంగా మరి బిస్మిల్లా ఖాన్ భారతదేశ సాంప్రదాయ సంగీతానికి ఒక తిరుగులేని మహారాజు అయినప్పటికీ నేను ఇంకా సంగీతం అనే సాగరంలో మోకాళ్ళ లోతు నీటిలో కూడా ప్రవేశించలేదు అని సగర్వంగా చెప్పుకున్న వినయశీలి బిస్మిల్లా ఖాన్ షహనాయి అంటే ఆల్ ఇండియా రేడియోకి ఆహ్వానం పలికింది। భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే మరి ఆ త్రివర్ణ పతాకానికి ఢిల్లీ ఎర్రకోటపై స్వాగతం పలికింది। అలానే కాశీ విశ్వేశ్వరాలయంలో 62 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఆస్థాన విద్వాంసులుగా పనిచేసి మరి ఆయన దేశ విదేశాల్లో కచేరీలు ఇస్తున్నప్పుడు అమెరికాలో ఆయన యొక్క షహనాయి వాయిద్యానికి ముగ్ధులైన అమెరికాలోని ప్రతినిధులు అయ్యా మీరు మా దేశానికి రండి,